మాజీ మంత్రి గారు పోయి చూసి మంచుకున్నది అని పొన్నం ప్రభాకర్ గారు తీపి మాటలు మాట్లాడారు. నేను అయితే తీపి మాటలు మళ్ళీ మాట్లాడు. హరీష్ గారు చాలా విషయాలు తెలుసు, అడుగు, మేము రెడీగా ఉన్నాం చెప్పడానికి. నీకు తెలిస్తే పర్వాలేదు, మంచిదే, తెలియకపోతే అడగండి. ఎందుకు మాట్లాడద్దు? ప్రజాస్వామ్యంలో కూడా ఎందుకు మాట్లాడుకోకూడదు? నేను ఈ ప్రెస్ మీటింగ్ కూడా నేను ఏదో పొన్నం ప్రభాకర్లో లేకపోతే రాజకీయాల కోసం నేను విమర్శాత్మకంగా మాట్లాడలేను. ఇది డిబేట్ కావాలి, చర్చ. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది? ఇంకా 3 బ్యారేజ్లా, లేకపోతే ఇంకో ఇవన్నీ ఇన్ని కిలోమీటర్ల సొరంగాలు, ఇన్ని కిలోమీటర్ల కాలువలు, ఇన్ని కిలోమీటర్ల ఎత్తిపోత పథకాలు, 22 లిఫ్టులు, తర్వాత 400 కేవీ సబ్స్టేషన్లు 6, 220 కేవీ సబ్స్టేషన్లు 8, మరి 4000 మెగావాట్లు దీని అవసరం రీత్యా పవర్స్, ఎలక్ట్రిసిటీ, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా మీరు చేయలేదు పని. రానగింత చెమెల్ల అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 10-20 దిక్కుల శంకుస్థాపన చేసాడు. ఎందుకు గట్టలేదు? తుమ్మడి హట్టి దగ్గర. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ, మన ఎంపీ. మరి అప్పుడైతే కట్టలేదు తుమ్మడి హట్టి? ఇప్పటిదాకా ఎందుకు కడతలేరు? ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయింది, ఇప్పటి వరకు తుమ్మడి హట్టి దగ్గర తట్టని మట్టి ఎందుకు తీయలేదు? మాకు తెలుసు, ఆ రోజు మేము మాట్లాడినాం, మీ పర్మిషన్ ఇవ్వమని చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. కాబట్టే ఎల్లంపల్లి కింద 3 బ్యారేజీలు అవసరము అని చెప్పి ఆలోచన చేస్తే రీడిజైన్ చేసి మీరు దోషడు నీళ్ళ కోసం మీరు ఆలోచిస్తే మేము బ్రహ్మాండంగా ఒక్కొక్క బ్యారేజ్ను, ఒక్కొక్క రిజర్వాయర్ని విస్తీర్ణపరిచి ఇలా తెలంగాణ నెత్తిపైన కుండ లాంటి ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఫ్యూచర్ ఉందని చెప్పాము. ఇక లాస్ట్ చాలా మంది కరెంట్ ఖర్చు అని చెప్పి బాగా మాట్లాడేది. మన పిల్లలు రేపటి తరము కుక్కడితో నడుస్తుంది. నేను చెప్తాను, రాసుకుంటే మన బతుకుతో సత్వం కానీ కుక్కడికి నడుస్తుంది, ఫ్రీగా నడుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. సోలార్ ఎనర్జీ వస్తుంది, కాకతీయ కెనాలు, ఫ్లడ్ ఫ్లో కెనాలు, వీటన్నిటి మీద బ్రహ్మాండంగా సోలార్ ప్యానెల్స్ కడతారు పిల్లలు. రేపటి జనరేషన్ ఫ్రీగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. నేను చెప్తాను పడి, ఇది ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యానం అనుకుంటూ కోసమని, కానీ ఐ వాంట్ టు బి రికార్డ్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా రేపు 20 దగ్గర చూసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, కాకతీయ కెనాలు, ఫ్లడ్ ఫ్లో కెనాలు, మొన్న వాళ్ళు చెప్పిండ్రు కౌశిక్, వాటర్ బాడీస్ మీద కూడా ఇవి ఇస్తాను, సోలార్ ప్యానెల్స్. కాబట్టి రేపు అంటే కేసీఆర్ గారు అంత ముందు చూపుతున్న ఆలోచించారు. తెలుగులో ఉన్నటువంటి సామెతనే మార్చినాం. ఏది? నీళ్లు పల్లె మెరుగు, నిజము దేవుడేరు. నీళ్లు పల్లె మెరుగుడు కాదురా బిడ్డ, నీళ్లు పైకి తీసుకొస్తాం, నిజము దేవుడు ఎరుగునా కాదని తెలియదు, కానీ వీటైతే మీరు తీసుకొస్తామని చెప్పి చూపించడం ఇవ్వాలి. దట్ ఈస్ తెలంగాణ ఉద్యమం, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ మా గులాబీ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. జై తెలంగాణ.